దేశ సమగ్రత శాంతి భద్రతలకు విఘాతం కలిగించే చర్యలను ప్రజాస్వామ్యయుతంగా ఎదుర్కొంటామని కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ పేర్కొన్నారు. కాకినాడ జేఎన్టీయూ వద్ద ఉగ్రదాడికి నిరసనగా కొవ్వొత్తుల ర్యాలీని నిర్వహించారు. జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలతో ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొవ్వొత్తుల ర్యాలీలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు, వీర మహిళలు, జన సైనికులు పాల్గొన్నారు. ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, జనసేన జిల్లా అధ్యక్షుడు తుమ్మల రామస్వామి నాయుడు బాబులు కొవ్వొత్తులను చేతపట్టుకుని ర్యాలీని ప్రారంభించారు. కాకినాడ జేఎన్టీయూకే వద్ద ప్రారంభమైన ర్యాలీ ఎస్పీ బంగ్లా మీదుగా భానుగుడి సెంటర్, అక్కడ నుండి ఎస్పీ ఆఫీస్, ఆర్ఎంసీ మీదుగా తిరిగి జేఎన్టీయూకే వద్దకు చేరుకుంది. ఈ సందర్భంగా ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ మాట్లాడుతూ దేశ సమగ్రతకు, శాంతి సౌభ్రాతృత్వాలకు ఎలాంటి విఘాతం కలిగించినా ఎన్డీఏ ప్రభుత్వం ఉపేక్షించబోదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో స్టేట్ సివిల్ సప్లైస్ చైర్మన్ తోట సుధీర్, తలాటం సత్య, పెద్ద సంఖ్యలో జన సైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు. కొవ్వొత్తుల ర్యాలీని జనసేన నాయకుడు నున్నా దొరబాబు దగ్గరుండి పర్యవేక్షించారు. వ్యాప్తంగా అందరికీ తెలిసిన విషయం, చాలా బాధాకరమైన విషయం. కాశ్మీర్లో పహల్గామ్లో చాలా సాధారణంగా పెళ్లి చేసుకుని హనీమూన్కి వెళ్ళిన వాళ్ళు సమ్మర్లో చలి ప్రదేశానికి వెళ్తానని ఒక బాధ్యత గల పౌరుడిలాగా ఈ దేశంలో స్వతంత్రంగా వాళ్ళ దేశంలోనే ఒక భాగమైన, మన దేశంలోనే ఒక భాగమైన కాశ్మీర్ పహల్గామ్కి ఉల్లాసంగా ఉండటానికి వెళ్ళిన వాళ్ళని నిర్దాక్షిణ్యంగా ఈ టెర్రరిస్టులు, ఈ పాకిస్తానీ టెర్రరిస్టులు అక్కడికి వచ్చి నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపడం జరిగింది. దేశవ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోడీ గారు కానివ్వండి, అమిత్ షా గారు కానివ్వండి, రాజ్నాథ్ సింగ్ గారు కానివ్వండి, అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ అధ్యక్షులు దీన్ని చాలా తీవ్రంగా, నాతో పాటు మా తోటి నాయకులు కూడా, చైర్మన్ గారు, దొరబాబు గారు, ఎంజీఆర్ గారు, అలాగే ఉన్న మొత్తం అందరం కూడా దీన్ని చాలా తీవ్రంగా ఖండించడం జరిగింది. సోషల్ మీడియా వేదికగా తీసుకుని చెప్పడం జరిగింది. అలాగే ఈరోజు ఈ క్యాండిల్ మార్చ్, ఈ పీస్ క్యాండిల్ మార్చ్ని మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన పిలుపు మేరకు కాకినాడలో మొత్తం అందరూ ఒక పోలీస్ ట్రైనింగ్కి ప్రిపేర్ అవుతున్న, ఒక దేశ బాధ్యతతో ఉన్న, అంటే ఒక దేశం అంటే ప్రేమించే ఒక వ్యక్తులు, ఒక పోలీస్ని వాళ్ళు వృత్తి కింద చేసుకునేలాగా ఎంప్లాయ్ అవుదాం అనుకునేవాళ్ళు, దేశాన్ని ప్రేమించేటోళ్ళు, యువతి యువకులు అందరూ కూడా ఈరోజు ఈ పీస్ ర్యాలీలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇలాంటి యాక్షన్స్ని తీవ్రంగా ఖండిస్తూ, అలాగే నువ్వు వెళ్ళి చెప్పన్నావు, టెర్రరిస్ట్ వెళ్ళి మీ మోడీకి వెళ్ళి చెప్పన్నారు, వచ్చి చెప్పారు, అప్పుడు తెలుస్తుంది నీ సంగతి ఏంటో, మీ దేశ సంగతి ఏంటో. దాన్ని కంపల్సరీగా మా దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు చాలా గట్టి రిప్లై ఇవ్వబోతున్నారు. మీ తోలే ఊడద్దో, దేశమే ఊడద్దో, ఏమో ఊడతాయో తెలీదు, మీ దేశం ఉంటుందో లేదో కూడా తెలీదు. ఆ పరిస్థితికి అయితే ఆల్రెడీ మీ దేశం ఒక పాడైపోయిన, ఒక పనికిమాలిన దేశం. ప్రశాంతంగా ఉండే ఇండియాలో ఇలాంటి చిచ్చు పెడదామని ప్రయత్నం చేశారు. నువ్వు ఎవరినైతే చెప్పమన్నావో వాళ్ళు వచ్చి మా దేశ ప్రధానికి చెప్పారు. చెప్పిన తర్వాత ఇప్పుడు నరేంద్ర మోడీ గారి యాక్షన్ చూద్దరు, కానీ చూస్తానికి మీరు అందరూ కూడా తట్టుకోలేని విధంగా ఉంటుందని చెప్పి హెచ్చరిస్తూ, అలాగే మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ఈ పిలుపు మేరకు ఈ పీస్ ర్యాలీని జేఎన్టీయూ దగ్గర నుంచి భానుగుడి వరకు టౌన్, రూరల్, అలాగే మొత్తం కాకినాడలో ఉన్న వాళ్ళం అందరం కూడా ఇందులో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఆ భానుగుడి జంక్షన్లో అందరం కూడా ఒక నిమిషం మౌనం పాటిద్దామని చెప్పి అందరినీ కోరుకుంటూ ముందుకు నడుద్దాం.